నేతకాని కులము నెతాని అనే దాన్ని రాష్ట్ర ప్రభుత్వము క్లియర్ గా మరి ఇక్కడ నుంచి అసెంబ్లీ నుంచి ఈ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. సుమారుగా 6 నెలలు అయింది. మరి ఎంపీలతో కూడా మాట్లాడడం జరిగింది. వారు కేంద్రానికి రమ్మని చెప్పడం జరిగింది. మొన్ననే పార్లమెంట్ లో పోదామని అనుకున్నాం. కానీ మరి అందరు కూడా కొంత బిజీ షెడ్యూల్ ఉన్నందువల్ల మరి పోలేకపోయినా మరి ఏదైతే సీతారాం నాయక్ గారు కానీ, తర్వాత మన ఎంపీ వివేక్ కానీ, తర్వాత సుమన్ కానీ, కవితమ్మ కానీ, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఇవాళ పార్లమెంట్ లో రోల్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా వారి సహకారం తీసుకొని, ఇంకా మిగతా పెద్దల సహకారం తీసుకొని మనం అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం దృష్టికి మనం తీసుకుపోయినట్టయితే మన నేతకాని కులం తప్పకుండా ఆ సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా మనసులో ఏమున్నప్పటికీ మనం అందరం కలిసికట్టుగా మరి మనము పని చేసినప్పుడు తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. దయచేసి మీకు అందరికీ నేను ఒక విన్నపం చేస్తున్నా. ఇవాళ రాష్ట్రంలో భగవంతుడి దయ వల్ల, మీ అందరి కృప వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇవాళ నాకు ఒక్కడికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అవకాశం వచ్చింది. కానీ రాబోయే 2019లో తప్పకుండా ఇంకొక 2-3 మన నేతకాని వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ఆ దిశగా మనం అందరం కూడా కలిసికట్టుగా, ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు, ఏ పార్టీ అయినా కానీ ఏ పార్టీ బీఫామ్ ఇచ్చినా ఆ కాన్స్టిట్యూన్సీ లో అక్కడ ఉన్నటువంటి నేతకానీలు గట్టిగా మరి ఆ పార్టీ దానికి మనం సపోర్ట్ చేసినట్టయితే మనం బలం నిరూపించుకోవద్దు. ఎవరి అదృష్టం ఎట్లుంటుందో మనకు తెలియదు. రాజకీయాలు వాళ్ళ కోసమే అని మీరు అనుకోకండి. రాజకీయంగా ఎప్పుడైతే మనం స్థిరపడతామో, రాజకీయంగా మనం ఎప్పుడైతే రాజ్యాధికారం మన చేతికి తప్పకుండా మనం అనుకున్న హక్కులు సాధిస్తాం. ఆ దిశగా మనం పయనిస్తాం. కాబట్టి దయచేసి అన్యత ఎవరు భావించద్దు. మరి ఇవి ఏ పార్టీ అయినా కానీ, వేదిక మీద ఉన్న పెద్దలు కానీ, ఎవరైనా కానీ అన్ని పార్టీలలో మనం ఆశించవచ్చు. మనకు హక్కు ఉంది. సాయలేము. ఒక వివేక్ ఫ్యామిలీలో లేకపోతే ఇంకొక ఫ్యామిలీలో ఉన్నంత మాత్రాన మనం ఉన్నట్టు లెక్క కాదు. మాలల పర్సెంటేజ్ ఎంత ఉన్నది? 15%లో. ఇప్పుడు మాలలు ఎంతమంది, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, మాదిగలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు అనేది లెక్కల ప్రకారం తీయాలి. లెక్కల ప్రకారం తీస్తేనే మరి మనము మా పరిస్థితి ఏంటనేది మీరు ఆలోచన చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది.